హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా స్మార్ట్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా స్పాంజీగా, చాలా ఫ్లఫీగా వస్తుందండి. మీ పిల్లల బర్త్డేకి మీరే తయారు చేసుకోండి, లేదా ఎప్పుడైనా పిల్లలు తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోండి. చాలా తొందరగా అయిపోతుంది. ఈరోజు రాఖీ కదండి, రాఖీ స్పెషల్. మా పిల్లలకి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టమని నేను తయారు చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక గిన్నె తీసుకోండి, 1 కప్పు మైదా పిండి తీసుకోండి. నేనైతే చల్లించి తీసుకున్నానండి ఆల్రెడీ. ఈ విధంగా చల్లించిన తర్వాత 1 అరకప్పు షుగర్ పౌడర్ వేసుకోండి. 2 స్పూన్ల కోకో పౌడర్ వేసుకోండి. 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోండి. కాఫీ పౌడర్ వల్ల మంచి స్మెల్ వస్తుందండి, కేకు చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1 అర స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి బాగా. ఇప్పుడు 1 అరకప్పు పాలు వేసుకోండి. నేనైతే అరకప్పు తీసుకున్నాను, అవసరం అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. 1 పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. మీకు ఇష్టమైతే బటర్ అయినా కరిగించుకుని వేసుకోవచ్చండి. నేనైతే ఆయిలే వేసాను. ఈ విధంగా ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 పావు కప్పు పెరుగు వేసుకోండి. ఇది కూడా ఎక్కడ పలుకులు లేకుండా బాగా కలుపుకోండి. ఒకే డైరెక్షన్లో కలపండి, ఫ్లఫీగా వస్తుంది. మళ్ళీ అటు ఇటు కలపొద్దు. ఈ విధంగా కలుపుకోండి. 1 స్పూను వనిల్లా ఎసెన్స్ వేసుకోండి. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే మనం ఎగ్స్ వేయలేదు కదా, వేసుకోకపోయినా పర్వాలేదు. నేను మంచి ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలా జారాలి, రిబ్బన్లా పడాలి. ఇప్పుడు 1 కేక్ గిన్నె తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఏదైనా బ్రష్తో ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి వేసుకుని, మైదా పిండి వేసుకుని మొత్తం అంతా డక్ చేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్యాప్ చేయండి. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని లోపల ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ గిన్నెని పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, చేయి కాలుతుంది కదా. ఈ విధంగా పెట్టుకుని మూత పెట్టేసి ఫ్లేమ్ లో టు మీడియంలో 20 నుంచి 25 నిమిషాలు పెట్టుకోండి. 20 to 25 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. వావ్, చాలా బాగా వచ్చింది కదా, బాగా పొంగింది. ఇప్పుడు ఏదైనా చాక్తో కానీ ఏదైనా టూత్ పిక్స్తో కానీ ఈ విధంగా గుచ్చి చూడండి. కింద నుంచి ఏదైనా అంటుకుంది అనుకుంటే ఉడకనట్టే. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాలి. అంటుకోలేదు కదా, బాగా అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేయవచ్చు. స్టవ్ ఆపేసి గిన్నెని వెంటనే తీసేయండి బయటికి. ఈ విధంగా తీసేసుకుని ఇది ఇలా పొంగింది కదా, పొంగు కిందకి పోకుండా అలానే ఉండాలి. మెత్తగా రావాలి, గట్టి పడకుండా మెత్తగా ఉండాలంటే ఏదైనా కాటన్ క్లాత్ ఈ విధంగా పైన కప్పేసి ఒక 10 నిమిషాలు అలానే ఉంచేయండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత చల్లారుతుంది కదా, ఇప్పుడు తీసేయండి. తీసేసుకున్న తర్వాత ఏదైనా చాకుతో చుట్టూ ఈ విధంగా
ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా చేయాలండి. చేసిన తర్వాత ఏదైనా గిన్నె పెట్టుకుని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా, మంచి ఫ్లఫీగా వచ్చిందండి, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు చాకుతో కట్ చేసుకోండి. చాకుకి ఏదైనా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి, అంటుకోకుండా ఉంటుంది. బాగా కట్ అవుతుంది, ఈజీగా కట్ అవుతుంది. ఈ విధంగా చూసారా, చాలా బాగా వచ్చింది, మంచి ఫ్లఫీగా వచ్చిందండి. ఓవెన్ లేకపోయినా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లల బర్త్డేలకు కానీ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు కానీ పిల్లలు తినాలనుకున్నప్పుడు ఈ విధంగా సింపుల్గా ట్రై చేసుకోండి. ఎగ్స్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా రెడీ అయిపోతుందండి. అంతేనండి, కేక్ ఈ విధంగా రెడీ చేసుకోండి మీరు కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మా స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కేక్ పైన డెకరేషన్ క్రీము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకే, బాయ్.